మీరు ఈ సొసైటీలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అంటే స్వామిలాగా ఫీల్ అవుతుంటారా? నేను ఒక మనిషిని, నేను ఈ రూపం ఎత్తాను, నా పని ఇది, నా కర్తవ్యాన్ని చేస్తున్నా అనుకుంటారా? స్వామీజీ అనే ఫీలింగ్ కేవలం ఆయన సత్యనిష్టపై, ధర్మ పరివర్తనంపై, ఆయన యొక్క అనుష్ఠాన విధిపైనే ఆధారపడి ఉంటుందండి. తను డిక్లేర్ చేసుకోవడానికి రాదు. హ్మ్. గురువిచ్చిన మంత్రాన్ని సరిగ్గా పాటిస్తున్నావా, చేస్తున్నావా లేదా? గురువు చెప్పిన ధర్మాన్ని అనుసరిస్తున్నావా, వదిలివేశావా? హ్మ్. పీఠ పరంపరకు కట్టుబడి ఉన్నావా లేదా? నీవు నమ్మిన దైవమునకు సరియైన దిశలో నువ్వు నడుస్తున్నావా లేదా? అది ఆయన యొక్క మార్మికమైనటువంటి రహస్యం, మార్మిక శోధన, తపస్సు. ఓకే. సమాజంలోకొస్తే తను సమాజంలో ఒకడిగానే ఉండాలి, తప్పదు. హ్మ్. హ్మ్. లేదంటే ఎక్కడో హిమాలయస్‌లో కూర్చొని జపం, తపం చేసుకోండి. ఓకే. అప్పుడు నిన్నెవరు డిస్టర్బ్ చేయరు. నీవెవరికి సంబంధం ఉండదు. నీకు ఎవరు సంబంధం ఉండదు. ఒక స్ట్రైట్ క్వెషన్ స్వామి. షూర్. ప్రతి జీవికి కూడా కోరికలు వస్తుంటాయి. అండ్ అంటే ఆశ పుడుతుంటుంది. ప్రతి ఒక్క దాని మీద కూడా అది ఉంటే బావుండు, ఇది తింటే బావుండు, ఈ బట్టలు వేసుకుంటే బావుండు, ఇలాంటి అన్నీ లోపల వస్తుంటాయి కదా! మీరు ఈ స్వామి అవతారం తీసుకున్నాక మీకు ఎన్నో కోరికలు వస్తుంటాయి. మరి మీరు వాటన్నిటిని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? మాకు ఏ కోరికలు రావు. ఏ కోరికలు వస్తాయి చెప్పండి? ఏముండదు. మీకుండే కోరిక ఏంటి? లోక కళ్యాణమే. సమాజాన్ని క్రమబద్ధీకరించాలి. ధర్మాన్ని ఉంది. ధర్మం ఎక్కడ పోలేదు. ధర్మం ఎక్కడ పోదు. ధర్మం పోతే భూమి పోతది.